వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామంటున్న రోజాతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నూతన రాజధానిలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఎలా ఉంది? వైసీపీ రియాక్షన్ ఏంటో మనతో పాటు మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. మనం చెప్పండి, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉంది? మరోసారి చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అనేది ప్రూవ్ అయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉంది. మహిళా సంక్షేమం కోసము, మహిళా రక్షణ కోసము, అలాగే విద్యార్థుల నిరుద్యోగ విషయంలో ఏది కూడా క్లారిటీ లేదు. ఈరోజు డ్వాక్రా మహిళలు 14,200 కోట్లు వాళ్ళ అప్పు వడ్డీతో సహా ఉంటే వాటిని మొత్తం క్లియర్ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఏ విధంగా 1,600 కోట్లు మాత్రమే కేటాయించి అది వాళ్ళ వడ్డీకి కూడా సరిపోని విధంగా అది ఒక క్యాపిటల్ ఫండ్ లాగే అది వాడుకున్న దానికి వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలో 80 లక్షల డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు మళ్లీ నెట్ట నిల్వన మోసం చేశాడనేది అర్థమవుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం గనక అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తుంటే ఈరోజు మహిళలు కాల్మనీ సెక్స్ రాకెట్లు ఇరుక్కునే వాళ్ళు కాదు. ఈరోజు మహిళల్ని ఇంత ఘోరంగా అలా ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, ఇలా రక్షణ లేకుండా చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమై. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి 2,000 ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని ఈరోజు ఆడపిల్లలు మగవాళ్ళకి ధీటుగా ర్యాంకులు తెచ్చుకొని చదువుకుంటుంటే ఒక ఉద్యోగాన్ని కల్పించలేని చేతగాని ప్రభుత్వం కనీసం వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బడ్జెట్లో మాత్రం 500 కేటాయించాం నిరుద్యోగుల సహాయార్థం అని చెప్పి పేరుకి, కానీ కింద సాంఘిక సేవలు చేసిన వాళ్ళకి అన్నారు. అంటే ఏ సాంఘిక సేవలు, దానికి గైడ్ లైన్స్ ఏంటి, ఏ పథకం కింద ఇస్తారనేది లేదు. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా 250 కోట్లు కేటాయించి ఎవరికి కూడా ₹1 ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. కాబట్టి ఇదంతా కూడా నారావారి అంకెల గారడి తప్ప మరొకటి కాదు. అలాగే ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తామన్నారు, ₹30 కూడా ఇవ్వలేదు. అలాగే పండంటి బిడ్డ పథకం 10,000 అన్నారు, ₹10 కూడా వేయలేదు. అలాగే మీరు చూస్తే గోరుముద్దల పథకం, వాటి గురించి ఎక్కడా లేదు. అలాగే ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు కానీ ఏ విధంగా వాళ్ళ రక్షణ లేకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో చూస్తున్నాం. ఆ రక్షణ కోసం స్పెషల్ నిధి కేటాయిస్తామని కనీసం దాని గురించి ప్రస్తావనే లేదు. అంటే ఈ మహిళా రక్షణ మీద ఈయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం. టీడీపీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ వృత్తి, దానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ లో ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీనిపైన ఏమంటారు? ఈరోజు పేదవాడు రెక్కల కష్టంతో బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు చదివితే మీరు సాంఘిక సేవలు చేయించుకోవడం ఏంటి? మీరు పరిశ్రమలు పెట్టించడం మీ చేత కాదా? ఉద్యోగాలు ఇప్పించడం మీ చేత కాదా? మరి చేత కదని ఒప్పుకోండి. ప్రతి ఒక్క హోదా వస్తే ఇవన్నీ వస్తాయి, అవి తెచ్చే యోగ్యత లేదు. మీరు చేసిన ఓటు నోటు కోసం ప్రత్యేక హోదానికి కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేసి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా బాబు వస్తే జాబ్ వస్తుందని యాడ్లు. ఏ బాబుకి? లోకేష్ బాబుకి ఎమ్మెల్సీ ఇస్తే రాష్ట్రంలో ఉన్న యువతకంతా జాబ్ వచ్చేసినట్ట. చాలా సిగ్గుచేటండి. మనం ఈ బడ్జెట్ లో మహిళలకు అన్యాయం జరిగింది అంటున్నారు. మీరు ఒక వైసీపీ నుంచి కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే దీని మీద ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా పోరాటం ఉండబోతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని బడ్జెట్ లో జగన్ గారు కానీ మేము కానీ అందరం కూడా ఎత్తి చూపిస్తాం. దీని మీద ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తాం. మొత్తంగా చూసుకున్నట్టు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా నారావారి అంకెల గారడిగా మాత్రమే ఉందని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే రోజు చెప్తున్నారు. దీనిపైన మరింత పోరాటం ఉధృతం చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తామని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజు చెప్తున్నారు. ఓటు స్టూడియో.